శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానము మింట్ కంపౌండ్ హైదరాబాదు నగరము యొక్క నడిబొడ్డున ట్యాంకు బండ్ పక్కన సచివాలయం వెనక భాగంలో ఉన్నటువంటి ఈ దేవాలయము అమ్మవారు రేణుకా నాగలక్ష్మీదేవి, అలాగే శ్రీ జ్ఞానముద్రలో ఉన్నటువంటి జ్ఞానాంజనేయ స్వామి, అలాగే శనైశ్వర స్వామి మరియు వనదుర్గాదేవిలతో కూడుకున్నటువంటి హంపి మహాపీఠానికి సంబంధించినటువంటి ఈ త్రిశక్తి దేవాలయానికి నేను ప్రశాంతాచార్యులు ప్రధాన అర్చకులుగా దేవాలయానికి సంబంధించినటువంటి కొంత విషయాన్ని నేను ఉంచదలుచుకున్నాను. సృష్టి స్థితి లయకు ప్రధాన కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ లోకానికి ఎంతో మంచిని చేస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ అందరినీ కూడా కాపాడుతూ కలియుగములో ఎన్నో రూపాలలో ఎన్నో అవతారాలలో ఉంటూ, అలాగే అమ్మవారి స్వరూపమైనటువంటి రేణుక ఎల్లమ్మ స్వరూపాన్ని ఈరోజు మన దేవాలయంలో నాగలక్ష్మీదేవి రూపంలో మనం చూసుకోవడం జరుగుతోంది. శ్రీ రేణుక నాగలక్ష్మీదేవి అమ్మవారి గురించి ఈరోజు మనం విశేషంగా చెప్పుకోవాలంటే, అమ్మవారు 100 సంవత్సరాల పైనే పుట్ట రూపములో అంటే విలము రూపములో ఇక్కడ భక్తులచే పొంగు బంగారంగా పూజలు అందుకుంటూ ఎంతోమంది భక్తులకు స్వయంగా దర్శనమిచ్చినటువంటి దేవాలయము ఈ రేణుకా నాగలక్ష్మీదేవి దేవాలయము. మరి అటువంటి దేవాలయంలో నాగుల పంచమి విశేషంగా జరగబడుతుంది. అలాగే మరి ఈ దేవాలయానికి ఇంతమంది భక్తులు వస్తున్నారు, పుట్టలు పాలు పోస్తున్నారు, వెళుతున్నారు అని చెప్పేసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మింట్ అని చెప్పేసి ఒకటి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకటి, అలాగే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఒకటి. ఇందులో ఉన్నటువంటి కొంతమంది భక్తులంతా కలిసి చక్కగా అమ్మవారిని ఒక గూడు, ఒక నిర్మాణము, ఒక గృహం ఏర్పాటు చేయాలి, అమ్మవారికి నీడ కల్పించాలనే ఉద్దేశంతో 2017లో దేవాలయ నిర్మాణం అనేది చేయడం జరిగింది. మరి అందులో అమ్మవారి విగ్రహ రూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ పుట్టలో ఉన్నటువంటి అమ్మవారిని మనం స్వయంగా ఈ విగ్రహ రూపంలో దర్శించుకోవచ్చు. అమ్మవారు నగుమోముతోని చాలా సుందరమైనటువంటి దివ్యమైనటువంటి రూపంతో మనకు దర్శనం ఇస్తుంది. చూస్తే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మరి అలాంటి అమ్మవారు భక్తులకు పొంగు బంగారంగా వెలుస్తోంది. ఎలా అంటే అమ్మవారి దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఎక్కువగా తమ యొక్క సమస్యలు, చాలా మంది ఇక్కడ వివాహం కొరకు వస్తుంటారు, అలాగే సంతానం కొరకు ప్రదక్షిణలు చేస్తుంటారు, పుట్టలో పాలు పోస్తుంటారు. మరి అలాంటి వారు ఒక 7 వారాలు అమ్మవారికి ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పాలు పోసి అమ్మవారికి కాస్త కుంకుమార్చన చేసుకుని అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని ఆ 7 వారాలు నిష్ఠగా నియమంగా ఎవరైతే పూజలు చేస్తారో అందులో ఎంతోమంది తమ సత్ఫలితాలను పొందినటువంటి దాఖలాలు మనకు చాలా ఉన్నాయి. అలాగే అమ్మవారి దేవాలయంలో ఉపదేవాలయాలుగా విజయ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే దక్షిణామూర్తి, శివుడు నాగలింగేశ్వర రూపములు, అలాగే నవగ్రహాలు ఇవన్నీ కూడా ప్రతిష్ఠించబడ్డాయి. అమ్మవారిని చక్కగా కొలుసుకుంటూ పరివారమంతా అంటే శివుని పరివారము, శివుడు, గణపతి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళందరినీ కూడా దర్శించుకొని అమ్మవారి స్వామివారి అనుగ్రహాన్ని భక్తులు పొందుతూ ఉంటారు.